ప్రైవేట్ స్కూళ్లలో విచ్చలవిడి ఫీజులను నియంత్రించడం అనే విషయం రాష్ట్రంలో ఎప్పటి నుండో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ వల్ల స్కూల్ ఫీజులు మారబోతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం అవునని చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు పెంచకుండా కళ్లెం వేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనిపై ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు, ఆదేశాలు వెలువడ్డాయి. ఒక ముసాయిదా బిల్లు కూడా సిద్ధమైంది. అదే ఎలా ఉందో దానిపై తాజా అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణ ఇది దశాబ్దాలుగా విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్న సమస్య. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. గత ఫిబ్రవరిలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి కంటే ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే వాటి గుర్తింపును రద్దు చేసేలా కఠిన నిబంధనలు రూపొందించాలన్నారు. అంతేకాదు, ఒక రిటైర్డ్ న్యాయమూర్తి లేదా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. తల్లిదండ్రుల ఫిర్యాదులు, సూచనలు స్వీకరించేందుకు ఒక ఆన్లైన్ వేదికను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సంబంధించిన ఒక సమగ్ర నివేదికను ఆకునూరి మురళి అధ్యక్షతన తెలంగాణ విద్యా కమిషన్ ముఖ్యమంత్రికి సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూల్ ఫీజ్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు సిద్ధమైంది. ఈ బిల్లులో చాలా కీలక అంశాలున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లు ప్రతి 2 ఏళ్లకోసారి 8% మాత్రమే ట్యూషన్ ఫీజు పెంచుకునేలా నిబంధనలు విధించారు. అంతకంటే ఎక్కువ పెంచాల్సి వస్తే రాష్ట్ర స్థాయి కమిషన్ నుండి అనుమతి తప్పనిసరి అవుతుంది. స్కూళ్లను వాటి మౌలిక సదుపాయాలు, బోధనా ప్రమాణాలు, భౌగోళిక ప్రాంతం ఆధారంగా వర్గీకరించి ఫీజుల పరిమితులను నిర్దేశిస్తారు. అంతేకాకుండా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, స్టేషనరీలు స్కూళ్ల నుండే కొనుగోలు చేయాలన్న ఒత్తిడిని నిషేధిస్తారు. బదులుగా 3 దుకాణాల పేర్లు సూచించి తల్లిదండ్రులు తక్కువ ధర ఉన్న చోట కొనుగోలు చేసే ఛాన్స్ ఇస్తారు. రవాణా, భోజనం, విహారయాత్రల పేరుతో అదనపు వసూళ్లపైన పరిమితులు విధిస్తారు. ఈ నియమాలు అతిక్రమిస్తే 10 లక్షల రూపాయల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఈ ముసాయిదా బిల్లును మే 23న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారని వార్తలొచ్చాయి. అయితే ఆ సమావేశంలో ఫీజుల బిల్లుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో స్పష్టం కాలేదు. మరోవైపు ప్రస్తుత ఫీజు పెంపుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్కూళ్లు 2026-27 విద్యా సంవత్సరానికి ఏకంగా 50% వరకు ఫీజులు పెంచినట్లు హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ఆరోపించింది. నియంత్రణ చట్టం అమల్లో జాప్యం వల్లే ఇలా జరుగుతోందని వారి వాదన. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం 2 ఏళ్లకు 8% పెంపు తమకు గిట్టుబాటు కాదని, వార్షిక ద్రవ్యోల్బణం, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నందున ప్రతి సంవత్సరం ఫీజు పెంపుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే స్కూల్ ఫీజులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ప్రభావం చూపుతున్నారని అర్థమవుతోంది. తల్లిదండ్రులపై భారాన్ని తగ్గించాలనే ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త చట్టం రూపకల్పన, కఠిన నిబంధనల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అటు ప్రైవేట్ విద్యా సంస్థలు అభిప్రాయాలను, ఇటు తల్లిదండ్రుల ఆందోళనలను బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వం ఒక సమగ్ర చట్టాన్ని తేవాలని ప్లాన్ చేస్తోంది. ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ బిల్లు ఎప్పుడు చట్టరూపం దాలుస్తుందో, ఎంతవరకు పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకువస్తుందో చూడాలి. ఇది తెలంగాణ విద్యారంగంలో ఒక సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తుందని ఆశిద్దాం.